యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం. అక్కడ ఒక్కసారి చదివితే ఇక జీవితకాలం పరిజ్ఞానం వస్తుంది అంటారు. అందుకు అనుగుణమైనటువంటి విద్యా వ్యవస్థ కావాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్నారు, అక్కడ యూనివర్సిటీలో చదువుతున్నారు. అక్కడ నేర్చుకున్నటువంటి దాని కారణంగానే లైఫ్ లాంగ్ వాళ్ళు వెల్ సెటిల్డ్ అవుతున్నారు. ఒకప్పుడు మన యూనివర్సిటీలో చదివారంటే ఆ తర్వాత లైఫ్ సెటిల్ అనుకునేవాళ్ళు. క్రమంగా కాలం మారింది, మన విశ్వవిద్యాలయాల్లో చేరికలు తగ్గినాయి, చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు విచిత్రమైనటువంటి మరొక కాన్సెప్ట్ ఏంటంటే యూనివర్సిటీలలో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవహారాలు. చివరికి రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో నియామకాలు అంటే కేవలం కులం ఆధారంగా లేదంటే గనక పార్టీల ఆధారంగా తయారైనవి. అది గత 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు 5 ఏళ్లలో రిజిస్ట్రార్ల విషయంలో అట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ విమర్శించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము వచ్చాక వైస్ ఛాన్సలర్లని తమ కులపు వాళ్ళని ఎక్కువ మందిని పెట్టుకోవడంతో పాటుగా వైసీపీకి అనుకూలాన్ని తీసుకొచ్చి రాజకీయాలకు వేదికగా విశ్వవిద్యాలయాలు మార్చుకున్నటువంటి పరిస్థితి. దాన్ని సరిచేస్తానని హామీ ఇచ్చినటువంటి నారా లోకేష్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, విద్యావంతులకి హామీ ఇచ్చారు, తటస్థులకి హామీ ఇచ్చారు, అది ఆచరణలో పెట్టి చూపించారు. ఇప్పుడు ఓవరాల్గా 17 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామాలు చేస్తే ఆ రాజీనామాల తర్వాత నియామకం సందర్భంలో మొట్టమొదటి బ్యాచ్ కిందన ఒక 9 మందిని నియమించారు. ఈ 9 మంది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అందులో అయితే గిరిజన భాషల మీద అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏకంగా గిరిజన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా తీసుకొచ్చారు. ప్రసన్నశ్రీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు. ఆవిడ అంతర్జాతీయంగా కూడా పేరు గడించిన ఆవిడ. అట్లాగే పలు భాషల్ని ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి బగత, గదబ, కొలామి తదితర తెగల భాషల్ని కూడా ఆమె లిపి కూడా రూపొందించారు. అట్లాంటి ఆమె చక్కటి ప్రతిభావంతురాలకి ఇచ్చారు. అట్లాగే ఓవరాల్గా చూసుకుంటే 2 నేషనల్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లను కూడా తీసుకొచ్చారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక్కొక్కళ్ళ జప్పును తీసుకొచ్చారు. అలాగే 3 బీసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీకి ఇందులో అవకాశం కల్పించారు. 2 కమ్మ, 1 కాపు, 1 బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చారు. ఓన్లీ ఇందులో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఈ 9 మందిలో అయితే లేరు. ఆ తర్వాతనే ఉన్నారు. అంటే అసలు కులాల వారీగా బీసీలని చేర్చుకోవాలంటే అవసరం లేదు, వాళ్ళ ప్రతిభ ఆధారంగా చేయాలి. కానీ ఇవాళ రోజున సామాజిక సమీకరణాలు కూడా కీలకం కాబట్టి ఆ దిశగా లోకేష్ సిన్సియర్గా అడుగులు వేస్తూ వచ్చారు.